జనసేన నియోజకవర్గ పిఏ శ్రీనివాసులు హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై మిడ్ రెడ్ హిల్స్ సమీపంలో మురికి కాలువలో డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. శ్రీనివాసులను హత్య చేసిన తర్వాత నిందితులు 2 కార్లలో వచ్చి డెడ్ బాడీని మురికి కాలువలో పడేసి వెళ్లినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. ఇక సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను గుర్తించినట్లు తెలిపారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెన్నై పోలీసులు వెల్లడించారు. వినుతతో పాటు ఆమె భర్తను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ అంశంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా స్పందించారు. ఏపీ తెలంగాణ నెంబర్కు చెందిన కార్లలో డెడ్ బాడీని తీసుకువెళ్లినట్లుగా తనకు సమాచారం అందిందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. பவன் கல்யாணம் கட்சியை சேர்ந்த ஒரு 5 பேர் கைது பண்ணிருக்காங்க. என்ன சம்பவம்? அதாவது நம்ம இந்த C3 7 Wells லிமிட்ல ஒரு பாடி நமக்கு கிடைக்குது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டரா இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்றாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூ இல்லை, நமக்கு டிசீஸ் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவி எல்லாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியா ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபஸ் பண்ணிட்டாங்க. இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திர மாநிலத்தில் கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டா முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்பந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதுல இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்குலாம் சப்போர்ட்டா இருந்தாரு, சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு ஏன் வந்தாங்கன்னு கேட்டீங்கன்னா, அவங்களுக்கு இங்க வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்க வந்துட்டு போனதுல இந்த ரூட் தெரியும். ஸோ அதனால இங்க கொண்டு வந்து போட்டா நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினைச்சிட்டு அவ்வளவுதான் சார். இது முடிஞ்சிருச்சா? அடுத்த వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్ గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. పార్టీలకి అతీతంగా పార్టీలకు సంబంధం లేదు ఇష్యూలో. దాని తర్వాత ఇది జరిగింది కూడా చెన్నై పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది రిపేర్ రావడం జరిగింది. ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకుని ముందుకు పోయి రివర్ లో పడేయడం జరిగింది. ఆ రివర్లలో మనం కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసులు వెరిఫై చేసి దాంట్లో మరి భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ అనేది దొరికాయని చెప్తున్నారు. డెఫినెట్ గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్ గా మరి పోలీసు వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను కోరేది ఒకటి, ఇదొక వాళ్ళు పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని దయచేసి ఎవరి మీద రుద్దద్దని చెప్పి ఘంటాబద్ధంగా తెలియజేసుకుంటున్నాం. వినుత గారిని కూడా ఏదో పార్టీ